చూడండి చివరికి వచ్చేసాను. ఓరు నాయను చూస్తే కింద పడిపోతామేమో అని భయంగా ఉంది అసలుకి. అయ్యో అయ్యో జారిపోయేటట్టు పడిపోయేటట్టున్నాం ఫ్రెండ్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ డే, న్యూ అడ్వెంచర్ అండ్ న్యూ రైడ్. ఈరోజు అయితే మనం లడాఖ్కి వెళ్తున్నాము. సో ఏంటి బెంగళూరు దగ్గర నుండి లడాక్ అనుకుంటున్నాం. ఇది పెద్ద లడాక్ అంటే మెయిన్ లడాక్ కాదండి, ఇది వచ్చేది చోటా లడాక్. సో మీకు తెలుసా మన బెంగళూరు దగ్గరలో కూడా ఒక లడాక్ ఉంది, దాన్ని చోటా లడాక్ అంటారు అనమాట. సో ఇది బేసిక్ గా బెంగళూరు నుంచి మనకి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది, 55 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి కోలార్, మన హొస్కోటే కోలార్ ఆ రోడ్ లో వెళ్ళాలి. సో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాము రైడ్. లెట్స్ ఎంజాయ్ ద రైడ్. లెఫ్ట్ సైడ్ చూడండి, మంచిగా లేక్ బ్యూటిఫుల్ గా ఉంది. లేక్ చాలా పెద్ద లేక్ అనమాట. అందుకని ఇదంతా కోలార్ ఎంటర్ అయిపోయినాం మనం. ఆల్మోస్ట్ కోలార్ స్టార్టింగ్ లో ఉన్నాము. లేక్ ఏంటో తెలుసుకుని ఒకసారి తిరిగి పోదాము. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు హైడ్రేషన్ గా ఉండాలన్నమాట. హైడ్రేషన్ కోసం అప్పుడప్పుడు కార్లో ఇలాగా కొబ్బరి బొండాలు కానీ ఏమన్నా జ్యూస్లు అలా వాటర్ అన్ని తాగుతూ ఉండాలి. ఎందుకంటే చాలా ఎండగా ఉంది, అందుకే మధ్యలో బ్రేక్ తీసుకొని తాగేదానికి వచ్చాం. సో ఇప్పుడు మనం 7 minutes చూపిస్తుంది, 2.5 కిలోమీటర్ అనమాట. మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ఇక్కడ యూ టర్న్ తీసుకోవాలా. పక్కన లేక్ ఉంది, ఆ లేక్ గుర్తు అనమాట. ఇక్కడ పెద్ద కొండ ఉంది, ఆ కొండ తర్వాత నుంచి కొంచెం మనం యూ టర్న్ తీసుకొని వెనక్కి పోవాలా. అక్కడ లేక్ కూడా ఉంది, వచ్చేటప్పుడు లేక్ చూద్దాము. సో మనం ఇక్కడ యూ టర్న్ తీసుకొని ముందు వెళ్తా ఉండాలి. ఇక్కడ ఒక లెఫ్ట్ టర్న్ ఉంది లేక్. ఇక్కడ ఒక లెఫ్ట్ టర్నింగ్ ఉంది, ఆ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. గుడి వస్తుంది, ఆ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా. ఆల్రెడీ బైకర్ తాగున్నారు, వెళ్ళొచ్చినట్టున్నారు ఆల్రెడీ. సో ఇది కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది కొంచెం దూరము, ఎందుకంటే అంత మైనింగ్ కదా, సోలార్ మైన్స్. సో ఇదిగో లేక్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది లేక్. వచ్చేటప్పుడు ఫోటోలు తీసుకుందాం కూడా. ఇప్పుడు మనం ఆఫ్ రోడ్, మన ఫేవరెట్ ఆఫ్ రోడింగ్ చేస్తాం కొంచెం దూరము. రోడ్ అయితే అంతా గతుకులు అంటే ఆఫ్ రోడింగ్ అంటే అంటే ఒక 2 kilometers ఇట్లాగే ఉంటుంది రోడ్డు. 2 kilometers వెళ్ళాలన్నమాట మనం ఇట్లాగే. బెంగళూరులో ఈ మధ్య అంటే 2026 జనవరి ఎండింగ్ లో ఎక్స్ట్రీమ్ వెదర్స్. మార్నింగ్ చలి ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం ఎండ ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది, రాత్రి మళ్ళీ చలి ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అనమాట. ఇదే క్లైమేట్ చేంజ్. ఈ మధ్య కాలంలో ఏ వెదర్ చూసుకున్నా కానీ ఎక్స్ట్రీమిటీస్ ఎక్కువ అయిపోయాయి. మన మనుషుల్లో కూడా ఎక్స్ట్రీమిటీస్ ఉన్నట్టు వెదర్ లో కూడా ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉన్నాయన్నమాట. నీళ్ళు వదులుకుంటా పోతున్నాడు నా ట్రాక్ పైన. నీళ్ళు వదిలేసుకుంటా పోతా ఉన్నాడు. ఇప్పుడు డేంజర్ అంట, డేంజర్ అయితేనే మనం వెళ్ళాలా. పైకి వెళ్తున్నాము, డేంజర్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. పైకి బాగానేయట్లేదు కానీ వెళ్దాము. ఆయన ఏదో వస్తున్నాడు, నాకు తెలిసి టికెట్ ఏదో ఉన్నట్టుంది. అడగదా ఎంత టికెట్? పైకి వెళ్ళాలా? పైకి వెళ్ళాలా? స్కిడ్ అవుతుందా? స్లోగా వెళ్తాంలే, స్లోగా వెళ్తాం. అవునా? స్లోగా ట్రై చేస్తాను, లేకపోతే వెనక్కి వచ్చేస్తాను నేను.
స్లోగా ట్రై చేస్తా, లేకపోతే వెనక్కి వచ్చేస్తాలే, నాకు అలవాటు. వస్తాం. అవునవునన్నా, సరే వస్తా, వచ్చినప్పుడు ఇస్తా, నేను ఇస్తా. అవునా, సరే వస్తా, నేను వచ్చినప్పుడు ఇస్తాలే, ఏడాకి వస్తా. ఆయన చెప్తున్నాడు కొంచెం రోడ్డు స్కిడ్ అవుతుంది, జాగ్రత్తగా పోండి అని. అని మనకు అలవాటే రోడ్డు, చూద్దాము, ట్రై చేద్దాము. ఇది చాలా డేంజరస్గా ఉంది, కానీ ఎల్లున్నారు. మనం ఇలాంటి రోడ్లో వెళ్తేనే కదా మనకి మంచిగా అడ్వెంచరస్గా ఉండేది. వెళ్తున్నాము. స్కిడ్ అయితే అయ్యేటట్టే ఉంది, ఎందుకంటే అంతా తెల్ల మట్టి అనమాట. తెల్ల మట్టి కదా, అంతా స్కిడ్ అవుతుంది. జాగ్రత్తగా నిదానంగా వెళ్ళాలా. అమ్మా వచ్చేసాము, ఎటు పోవాలో తెలీదు. అక్కడ పోదు, అదే క్వారీ బండుల్లో వెళ్తున్నట్టున్నాయి, ఇదంతా పైకి వెళ్తున్నాయి. అది నాయన ఎడదాకా పోవాలో తెలీదు. ఆయన ఇటు ఎడం పక్క పోమని చెప్తున్నాడు. ఈడేరా. సో ఇప్పుడు మనం రీచ్ అయిపోయాము చోటా లడాఖ్కి. కారు తెచ్చిన వాళ్ళు కారు ఆడి ముందు పెట్టేసి పైకి రావచ్చు. కొంచెం బైక్ వచ్చిన వాళ్ళు, కొంచెం బైక్ డ్రైవింగ్ అలవాటు ఉన్న వాళ్ళు వచ్చేయచ్చు, ఏం ఇబ్బంది లేదు. కొంచెం బైక్ బాగా తెలిసిన వాళ్ళు అయితే కొంచెం స్కిడ్ అవుతుంది, అంత తెల్ల మట్టి స్కిడ్ అవుతుంది అనమాట, జాగ్రత్తగా రావాలా. ఫైనల్గా అయితే మనం ఇదిగో చోటా లడాక్ వచ్చేసాము. ఇదిగోండి, ఇదే అనమాట చోటా లడాక్ అంటే. సో బేసిక్గా ఇది ఏంటంటే క్వారీ అనమాట. లైమ్ స్టోను ఇవన్నీ వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ నుంచి క్వారీ ఫామ్ అయింది. అలాగా వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా ఈడే అక్యుములేట్ అయిపోయి అది ఒక లేక్, గుంటలా తయారైపోయింది అనమాట. అండ్ చూడటానికి ఇదంతా చూడండి కొంచెం యూనిక్గా కొండల మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, కొండల మధ్యలో లేక్ అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకని అట్లాగా ఇది చూడటానికి లదాఖ్ లాగా కొంచెం అనిపిస్తుంది, కాబట్టి వీళ్ళంతా దీన్ని చోటా లదాఖ్ అంటారు. ఇది జస్ట్ మనకి చెప్పాను కదా, అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి. రైడ్ కొంచెం ఎంజాయ్ చేసుకుంటా అట్లాగా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి చుట్టూరు కొండలు, చెట్లు, అండ్ మధ్యలో ఈ లేక్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకోవచ్చు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మన చీఫ్ గెస్ట్ దగ్గరికి వెళ్దాము. చీఫ్ గెస్ట్ అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తుంది అనమాట. చూడండి ఎంత ధైర్యంగా. నాకైతే భయం వేసి నేను వెనక్కి వచ్చేస్తే దగ్గరికి పోయి నేను మెడిటేషన్ చేస్తా అంటుంది. అక్కడ కూర్చొని ఉంది. ఛాయా ఇంకెళ్దామా లేకపోతే ఉందామా ఏంది? ఇంకెళ్దాంలే. అది అన్నమాట. చీఫ్ గెస్ట్ ఆర్డర్ వేశారు కాబట్టి మనం ఉండాలి. ఇంకా నేనైతే వెళ్ళిపోదాం అంటుంటే లేదు చల్లగా ఉంది కాసేపు ఉందాం అంటుంది. సరే ఇంకా ఇంకో 15 నిమిషాలు అట్లా కూర్చుందాం ప్రశాంతంగా. నేను కూడా అలా కూర్చొని ఎంజాయ్ చేస్తాను మా చీఫ్ గెస్ట్ తోటి. బాయ్. ఇదేదో కొంచెం ఒక చిన్న పెద్ద రాయిలాగా ఉంది, దాన్ని ఎక్కి చూద్దాం ఎట్టుందో. అంతా తొండలన్నీ ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఎక్కుతున్నాను. రాళ్ళు కొంచెం జారేటట్టుగా ఉన్నాయి, కవర్లు అన్నీ వేసున్నారు. ఓ అమ్మ, ఇదనమాట వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే చూడండి చివరికి వచ్చేసాను. ఓరు నాయనో, చూస్తే కింద పడిపోతామేమో అని భయంగా ఉంది అసలుకి. చాలా చివరికి వచ్చేసాను. కిందకి చూస్తే భయం వేస్తుంది. చూడండి కింద పడిపోతామేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ పడినామంటే ఇంకంతే. ఎందుకంటే ఈ క్వారీలు మనకు తెలియకుండా లోపల చాలా ఎక్కువ దొవ్వేస్తుంటారు. ఇప్పుడు మనకు తెలియదు ఎంత లోపల దొవ్వారో అని.
పడ్డామంటే ఇంకా అంత అవుట్. స్విమ్మింగ్ వచ్చినా కానీ ఏం చేయలేము. గాయస్ ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాము. ఈ రోడ్డు సాధారణంగా భలే ఘోరంగా ఉంది ఈ రోడ్డు. ఈడ కనుక మనం బ్రేక్ వేసామంటే సర్రని జారిపోతాము. సో బ్రేక్ వేయకూడదు ఈడ, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంత తెల్లమట్టి కదా, ఊరికనే స్కిడ్ అవుతుంది. ఫస్ట్ గేర్లో స్లోగా వెళ్ళాలా. ఇటమ్ములు ఇటే కదా, స్లోగా వెళ్ళాలా, జారిపోతుంది ఇప్పటికే. నిదానంగా వెళ్ళాలా. మధ్యలో లారీలు కూడా వస్తుంటాయి, అది కూడా చూసుకుంటూ ఉండాలి మనం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అయ్యో అయ్యో జారిపోయేటట్టు పడిపోయేటట్టు ఉన్నాం ఫ్రెండ్స్. ఆయన అసలే అప్పుడే ముందే చెప్పాడు వాచ్మెన్, మీరు జాగ్రత్తగా పోవాలా, ఇక్కడ చాలా బైక్స్ స్కిప్ అవుతూ ఉంటాయని చెప్పాడు ముందే. కానీ మనం వచ్చాం కాబట్టి జాగ్రత్తగా రిటర్న్ వెళ్తే అదే 10,000 ఎడ పడేయకుండా. అందులో మన చీఫ్ గెస్ట్గా కూడా ఉన్నారు కదా, అంకేం కాకుండా ఉంటే చాలు. ఓకే, మొత్తానికైతే మనం రిటర్న్ వచ్చేసాము. సరే బాయ్, వచ్చేసాము. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్ గైస్. ఇది ఇందా నేను చెప్పాను కదా, లేక్ సైడ్ వ్యూ అనమాట. మనం స్టార్టింగ్లో అదే మనం చోటా లడఖ్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చిన్న వ్యూ ఉంటుంది, లేక్ వ్యూ. సో ఇట్లా మనం వచ్చేసి కాసేపు లేక్ వ్యూ దగ్గర వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం లోపలికి ఇలా గట్టుంటారు, ఇలా లోపలికి వచ్చి కొంచెం వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. చూపిస్తాను లేక్ వ్యూ. ఇదనమాట లేక్ వ్యూ, కనిపిస్తుందా? ఇక్కడ నుంచి మనం మంచిగా లేక్ అలా చూసుకుంటూ ఉండొచ్చు. దిస్ ఈజ్ లేక్ వ్యూ. దారిలో ఛాయాకి ఆకలేసిందంట, కొంచెం ఎండకి అలాగా పుచ్చకాయలు తింటా ఉంది.